శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమత్పయోనిధినికేతనచక్రపాణే భోగీంద్రభోగమణిరంజితపుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్యభవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంద్రియం స్మరామి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద. రామదూతం కృపాసింధుం మత్కార్యం సాధయ ప్రభో. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనైశ్చ రాఘవే కేతవే నమః. ప్రియ భగవద్బంధువులారా, ద్వాదశ రాసుల యొక్క ఫలితములు ఈ వారం అనగా 29/3/2026 నుండి 4/4/2026 వరకు ద్వాదశ రాసుల యొక్క ఫలితములను ఈ వారం తెలియజేస్తున్నాము, గమనించగలరు. ప్రథమంగా మేషరాశి యందు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కుర్తిగా 1 పాదము. ఈ వారం అంతా మేషరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి కుజుడు లాభస్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం అన్ని విధాలా వృద్ధి చెందే అవకాశం ఉన్నది. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికి కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు. వారమంతా ఉల్లాసంగా గడిచిపోతుంది. రవి శుక్రుల బలం కూడా అధికంగా ఉన్నందువల్ల ముఖ్యమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు తిరుగు ఉండదు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. జీవిత భాగస్వామితో సానుకూలత ఏర్పడుతుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఎవరికి హామీలు ఇవ్వకపోవడం, వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం. తదుపరి వృషభరాశి. వృషభరాశి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ వారమంతా వృషభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నందువలన ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. గృహ వాహన సౌకర్యాలకు బాగా ఖర్చు చేస్తారు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయం అవుతుంది. ప్రతిభా పాఠనాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఆదాయం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. రోగ రుణ బాధల అదుపులో ఉంటాయి. శత్రువులు, రోగములు, రుణబాధలు అదుపులో ఉంటాయి. ఉన్నత వర్గాలతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులు పంచుకోవడం జరుగుతుంది. అధికారాలు పంచుకోవడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఫలిస్తాయి. ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. తదుపరి మిథున రాశి యందు మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి బుధుడు భాగ్యస్థానంలో సంచారం చేయటం, లాభస్థానం రవి శుక్రులతో పటిష్టంగా
ఉన్నందువల్ల వారమంతా సానుకూలంగా సామరస్యంగా సాగిపోతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగా పెరగటం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావటం వంటివి జరిగే అవకాశం ఉన్నది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సంతృప్తికరంగా సాగుతుంది. ఉద్యోగం సజావుగా పురోగమిస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మిత్రుల వివాదాల్లో మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉన్నది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఎందు పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదము. ఈ వారం అంతా కర్కాటక రాశి ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే ముఖ్యమైన గ్రహాలతో భాగ్య దశమ స్థానాలు బాగా బలంగా ఉన్నందువల్ల వారమంతా సాఫీగా హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి వ్యాపారాలలో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఉంటుంది. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను, కొన్ని అవసర పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. అనుకోకుండా 1-2 వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో సహచరుల సహకారం ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొందరు మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామికి ధనయోగాలు కలిగే అవకాశం ఉన్నది. మీ జీవిత భాగస్వామికి ధనయోగాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. కుటుంబ జీవితంలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి యందు మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదము. ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి రవి భాగ్యస్థానంలో, గురువు లాభస్థానంలో సంచరిస్తున్న కారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఎక్కువగా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో డిమాండ్ పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వహించాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. అష్టమ శని కారణంగా ఇంట బయట కొద్దిగా పని ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలలో కొద్దిగా ఆశాభంగం చెందే సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక విషయాలలో ఎవ్వరికీ హామీలు ఉండవద్దు. ఎటువంటి వారికి కూడా సహాయ సహకారాలను అందించే ప్రయత్నం మానుకోవడం ఈ వారం అంతా చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి యందు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. ఈ వారం అంతా కన్యారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి బుధుడు కుజునితో కలిసి 6వ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక విషయాలలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. డబ్బు ఇవ్వడం, డబ్బు తీసుకోవడం అటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది.
వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఆస్తి వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అతి తక్కువ ప్రయత్నంలో అతి ఎక్కువ ఫలితం పొందుతారు. ఉద్యోగ బాధ్యతల్ని నిర్వహించడంలో సహోద్యోగుల తోడ్పాటు ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. దగ్గర బంధువులో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉన్నది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరిని గట్టిగా నమ్మవద్దు. తదుపరి తులారాశి. తులారాశి యందు చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. రాస్యాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో ఉచ్చస్థితి రవితో కలిసి ఉండడం వల్ల ఈ వారమంతా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగిపోతాయి. గురు శనుల బలంతో పాటు రాహు కుజులు కూడా అనుకూలంగా మారినందువల్ల కొన్ని వ్యక్తిగత పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారుతాయి. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను మిత్రుల సాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉన్నది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యందు విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. ఈ వారం అంతా వృశ్చిక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాస్యాధిపతి కుజుడు చతుర్థ స్థానంలో బుధుడితో కలిసి ఉన్నందువల్ల సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. బంధుమిత్రులు ఆర్థికంగా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నది. శని పంచమ స్థానంలో ఉన్నందువల్ల శుభవార్తలు వినడం, అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకోవటం జరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉన్నది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వ్యాపారాలకు ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వారం ద్వితీయార్థంలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు కొద్దిగా దూరంగా ఉండాలి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి యందు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము. ఈ వారం అంతా ధనస్సు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాస్యాధిపతి గురువు సప్తమ స్థానంలో, శుక్ర రవి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం బాగా నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక
యజ్ఞం నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మధ్య మధ్య స్నేహితులతో సమస్యలు తలెత్తుతాయి. సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరికి హామీలు ఉండకపోవడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి యందు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. రాశ్యాధిపతి శనితో సహా గ్రహబలం బాగా అనుకూలంగా ఉంది. ఈ వారం అంతా సుఖ సంతోషాలతో సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆదాయానికి మించి కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో రాబడి కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో పూర్తి అవుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ జీవితంలో అనుకోకుండా చికాకులు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఒక శుభ కార్యక్రమంలో ఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి యందు ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 పాదములు. పంచమస్థ. ఈ వారమంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే పంచమం స్థానంలో గురువు, తృతీయ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్న రవి సంచారం వల్ల వృత్తి వ్యాపారాలలో అనుకున్నట్లు జరుగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్యంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ధన స్థానంలో శనితో పాటు రవి సంచారం వల్ల కుటుంబంలో తరచూ టెన్షన్లు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో ఆశించిన సమాచారం అందుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. దైవ కార్యాలలో పాల్గొంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి యందు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ఈ వారం అంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి గురువు చతుర్థ స్థానంలో, రవి శుక్రుల ధనస్థానంలో సంచారం, రవి శుక్రులు ధనస్థానంలో సంచారం చేయటం వల్ల వృత్తి వ్యాపారాలలో అంచనాలకు మించిన రాబడి లభించే అవకాశం ఉంది. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు, కానీ అనవసర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొద్దిపాటి ప్రయత్నంతో ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట బయట గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. అనవసర వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆహార విహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మంచి ఆఫర్లు అంది వస్తాయి. ఈ వారం అంతా ద్వాదశ రాశుల యొక్క
ఫలితములను తెలియజేసినాము. మరల మనము 5/4/2026 కలుసుకుందాం, తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనైశ్చ రాఘవే కేతవే నమః.